గత 2 రోజులుగా పాల్వంచ మండలంలో భారీ వర్షాలు పడి రాష్ట్రంలోని మొత్తం కూడా ప్రజలు భయభ్రాంతులయ్యే పరిస్థితి కనపడతా ఉంది. పాల్వంచ మండల పరిధిలోని ఉల్లనూరు గ్రామంలో రాత్రి వర్షానికి సుమారుగా 70-80 ఇండ్లు దెబ్బతిన్నాయి. వాటిలోని వస్తువులన్నీ కూడా మొత్తం వాగులో కొట్టుకుపోవడం జరిగింది. ఈ విషయంపై ఇక్కడ ఉల్లనూరులో మేము పర్యటిస్తున్న సందర్భంగా మొత్తం ఏదైతే ఫర్నిచర్లు అలాగే టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ కొట్టకపోవడం జరిగింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోగా అధికారులు అప్రమత్తమై రెవెన్యూ అధికారులు కానీ మండల ప్రజా పరిషత్ అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ సర్వే చేయడం జరుగుతూ ఉంది. ఒకటే మేము కోరేది ప్రభుత్వాన్ని, ఏదైతే దెబ్బతిన్న ఇండ్లకు అలాగే ఏదైనా వస్తువులు అన్నిటికీ కూడా నష్టపరిహారం అందేలా వాళ్ళను కృషి చేయాలని కోరుకుంటూ ప్రస్తుతానికి కలెక్టర్ గారికి వివరించడం జరిగింది ఇక్కడ పరిస్థితిని. దానికి ఆయన స్పందించి వారికి ఇమీడియట్ గా భోజన సదుపాయం వసతి కల్పించే చర్యలు చేపట్టడానికి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. అలాగే ఇవాళ రేపట్లోనే మెడికల్ క్యాంపు పెట్టి ఇక్కడ ఎలాంటి రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఏదైనా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఈ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలను ఆదుకునేలా కృషి చేస్తారని తెలియజేస్తూ వారికి ఎల్లవేళ మేము ఏదైతే పాక్షికంగా గాని మొత్తం దెబ్బతిన్న వాటినన్నిటి కూడా పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటారని, అలాగే రోడ్లు భవనాలు అన్నిటికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే అన్ని రెక్టిఫై చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంట్లో పండి గేట్ తీరా అయిపోయినారు భద్రం ఎక్కడున్నారు మీరు? పైకి వెళ్ళారటు ఎవరి వేరు బియ్యం అలాంటివి బియ్యం ఇవన్నీ తడిచినాయండి. ఇవన్నీ స్టోర్ రూమ్లు కూడా ఉన్నాయి 10 గంటలు. అవి మొత్తం తడిచిపోయింది. చూసాను.